వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని పునరుద్ఘాటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులను త్వరలో అందజేస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నిజాం సాగర్ వద్ద ఉత్తమ్ యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. దేశ చరిత్రలో నిజాం సాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందన్న ఆయన అట్టి ప్రాజెక్టును సందర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు. నిజాం సాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని, పంటలకు నీటిని ఆన్ ఆఫ్ పద్ధతిలో అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెబుతూ రైతులు పండించిన సన్నాలకు 500 బోనస్ అందించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కాళేశ్వరం ద్వారా నామమాత్రపు పంట మాత్రమే సాగిందైన ఉత్తమ్ గులాబీ బాస్ నిర్మించిన దేవాదుల, రెట్టంపాడు, కల్వకుంట్ల, భీమాదుల, కోలాయికుంట్ల ప్రాజెక్టులు నాశనమయ్యాయని పేర్కొన్నారు. మేము బోనస్ ఇస్తాం, కానీ మా సూచన రైతులకు ఏంటంటే మీరు తెలంగాణ సోనా గానీ, బీపీటీ గానీ, హెచ్ఎంటీ వేసుకోమని అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తున్నారు. కొంత నాట్లు కూడా తొందరగా చెప్పి వారి సలహా చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలి, రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ వాళ్ళు ఏ సన్నాలు పండించినా ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ తో కొనుగోలు చేస్తుంది. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము. నిన్న మొన్న కట్టిన డ్యాములు ఎలుగులిపోతున్నాయి. ఇది 1 ఏళ్ళు కట్టిన డ్యామ్ కూడా అట్నే ఉన్నది. అది మరి కట్టినోళ్ళు కూలిపోయిన వాళ్ళ జవాబు చెప్పాలి దీనికి. అదే విధంగా మేము అగ్రికల్చర్ ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మా టార్గెట్ మేము ముందు చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా నీళ్లుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టి రాష్ట్రంలో వస్తుంటే